మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఈటల రాజేందర్. ఎందుకు సార్? ఆయన గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఇంతకుముందు ఆయన కరోనా టైంలో చేసిన చాలా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అది చాలా బాగా చేశాడు. ఏదైనా సరే అతను ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీ, ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది, కేవలం మెజార్టీ కోసమే తిరుగుతున్నాడు ఇప్పుడు అతను. మల్కాజ్గిరి అంత మొత్తం వన్ సైడ్ అంటారా? వన్ సైడ్ అండి, అట్లా డౌటే లేదు. మోడీ చరిష్మా కొంచెము, ఈటల రాజేందర్ గారి పనితనం కూడా ఇక్కడ తెలంగాణ వాసులందరికీ బాగా తెలుసు, అందులో సుపరిచితులు అందరికి. దాని ద్వారా ఇతను గెలుపు ఖాయమని రాగిడి లక్ష్మారెడ్డి కూడా మంచి టఫ్ క్యాండిడేట్ అని చెప్తున్నారు చాలా మంది. రాగిడి లక్ష్మారెడ్డి ఎంతున్నా కానీ అతను కూడా సేవలు చేశాడు, కానీ అతను ఎంతున్నా ఉప్పల్ మట్టి పరిమితం. ఉప్పల్లో అది కూడా అప్సి కూడా రామంతపూర్ మట్టుకే పరిమితం. అతను చేసిన అభివృద్ధి పనులు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇస్ నథింగ్ బట్ 7 కాన్స్టిట్యున్సీస్ ఇందులో. అందులో రాగిడి లక్ష్మారెడ్డికి ఇక్కడ ఒకటే పేరు ఉంది. సునీత లక్ష్మారెడ్డిది అయితే ఆమె ఇక్కడ కాదు, ఆమె తాండూరు, నాన్ లోకల్. కష్టం అతను. ఈటల రాజేందర్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం.